ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక జరిగిన గొడవని చూసి రామరాజుకి భయం వేస్తుంది. ఎక్కడ తన కొడుకులు తన మాట వినకుండా ఎవరినైనా ప్రేమిస్తారేమో, తర్వాత వాళ్ళకి కుటుంబం దూరం అవుతుందేమో అని భయపడి ముందుగానే ముగ్గురు కొడుకులని పిలిచి, చూడండి, మీ ముగ్గురు నా మాటని జవదాటరు అనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక ముగ్గురు కొడుకులు, ఏమైంది నాన్న, ఎందుకలా మాట్లాడుతున్నారు అని అడగడంతో, చూడండి, మీ అమ్మని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ప్రేమ వల్ల మీ అమ్మకి తన పుట్టినిల్లే దూరం అయ్యింది. తనకి మనం తప్ప వేరే ప్రపంచం లేదు, వేరే కుటుంబము లేదు. అట్లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. అందుకే మీరు ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు పెద్ద కొడుకు చందు అలాగే సాగర్ ఇద్దరు కూడా స్ట్రన్ అయిపోతారు. ఇక చిన్నోడైతే, నాన్న మీరెలా చెప్తే అలాగే నాన్న అని చెప్పి చిన్నోడు మాట్లాడుతూ ఉంటే, ఇక రామరాజు అయితే, అలా చేస్తానని నాకు మాట ఇవ్వండి. నేను చూసిన సంబంధాలే మీరు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమ పెళ్ళి అనేది మీ జీవితంలోకి రాకూడదు. ప్రేమ అనే మాటకి దూరంగా ఉండాలి అని చెప్పి రామరాజు ముగ్గురికి మాట అడుగుతాడు. ఇక రామరాజు ఒక్కసారిగా తన చేయి చాపగానే కాస్త కూడా ఆలోచించకుండా చిన్నోడైతే రామరాజు చేతిలో చేయేసి, నాన్న మీరు చెప్పినట్టుగానే మీరు ఎవరినైతే చేసుకోమంటారో వాళ్ళనే తల వంచుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చిన్నోడు చెప్పడంతో ఇక పెద్దోడు చందు సాగర్ వాళ్ళిద్దరూ కూడా అలాగే మౌనంగా నిలబడతారు. వాళ్ళిద్దరిని చూసిన రామరాజు, ఏంట్రా ఆలోచిస్తున్నారు? మీ ఇద్దరి మనసులో ఏమైనా ఉందా అని అడగడంతో ఆ మాటలకి ఒక్కసారిగా సాగర్ అయితే, లేదు నాన్న, లేదు, మీరు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటాం, మేమెవరిని ప్రేమించట్లేదు అని చెప్పి ఇక చిన్నోడై రెండోవాడైతే చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తాడు. ఏరా పెద్దోడా అని అడగడంతో ఇక చందు కూడా పరుగున వచ్చి రామరాజు చేతిలో చెయ్యి వేసి, లేదు నాన్న, మీరు ఎవరిని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని ముగ్గురు కూడా రామరాజుకి మాట ఇస్తారు. ఒక్కసారిగా రామరాజు అయితే ముగ్గురు అలా చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చేసరికి తెగ సంబరపడిపోతారు. కానీ చందు తను ప్రేమించిన సుభద్రని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ సాగర్ కూడా తను ప్రేమించిన నర్మదని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కానీ చిన్నోడు మాత్రం తన తండ్రిలో ఉన్న ఆనందాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. వేదవతి అయితే, ఏవండి అని చెప్పి తన భుజం మీద తల వాల్చుతుంది. ఇలా ముగ్గురు కొడుకుల్ని దగ్గరికి తీసుకుని, నా ముగ్గురు కొడుకులు ఈ రామరాజు మాటని ఎన్నటికీ జవదాటరు అని చెప్పి రామరాజు అయితే చాలా సంతోషిస్తాడు. ఇక ఇక్కడ చూస్తే ప్రేమని పట్టుకొని సేనాపతి, చూడు ప్రేమ, ఇంకొకసారి ఆ ఇంట్లో వ్యక్తి ఎవరైనా సరే నిన్ను ఏమన్నా నాకు చెప్పు, వాడిని అక్కడికక్కడే నరికేస్తాను అని చెప్పి సేనాపతి అయితే ఇక ప్రేమకి ధైర్యం చెప్తుంటాడు. అది చూసిన పెద్దావిడ, సేనాపతి, నువ్వేనా కూతురికి చెప్పే మాటలేనా? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ ఇంటి మీదకి తగువకు వెళ్ళావు. అయినా నీకెన్ని చెప్పినా అర్థం కాదు. నువ్వు రావే లోపలికి అని చెప్పి ప్రేమ చెయ్యి పట్టుకొని లోపలికైతే తీసుకెళ్తుంది. ఇక సేనాపతి అయితే భద్రమ్మని దగ్గరికెళ్ళి, అక్క, ఆ రామరాజు తిరిగి మళ్ళీ మన కుటుంబంలో అడుగు పెట్టడానికి చిన్న కొడుకుని ఆయుధంగా వాడుతున్నాడని అస్సలు అనుకోలేదు. వాడు ఎన్ని చేసినా ఇక్కడ ఈ భద్రమ్మ మేనకోడలరా, అది ఎన్నటికి తల వంచదు అని చెప్పి ఇక భద్రమ్మ అయితే సేనాపతికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పెద్దావిడ ప్రేమని తీసుకుని లోపలికి వెళ్ళి, ఏయ్, నిజం చెప్పవే, చిన్నోడు నీతో మాట్లాడాడా? ప్రేమ దోమ అంటూ నీ వెంట పడ్డాడా? చెప్తావా లేదా? నువ్వు చెప్పకపోతే వాణ్ణే పిలిచి జరిగిందేంటో తెలుసుకుంటాను అని అంటుంటే ఇక ప్రేమ, వద్దొద్దు, చిన్నోడేమి నా వెంట పడలేదు. చిన్నోడు గుడి దగ్గర నాతో నార్మల్గా మాట్లాడాడు అని అంటుంటే, మరి ఎందుకలా చెప్పావు? చూసావుగా కళ్ళ ముందు ఎంత పెద్ద గొడవ జరిగిందో. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఆ కుటుంబంతో కలిసిపోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఆశ పడుతున్నాను. చివరికి నా కళ్ళు మూస్తానేమో కానీ ఆ కుటుంబంతో
ఈ కుటుంబం ఒక్కటవదని అర్థమైపోయింది. నీ మీద చిన్న ఆశ ఉండేది, కానీ ఆ ఆశని కూడా ఈ రోజుతో తుంచేశావు. ఛీ అని చెప్పి పెద్దావిడైతే ఇక ప్రేమని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, నానమ్మ ఆగు నానమ్మ, నేనేమి కావాలని చెయ్యలేదు, ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది, సారీ నానమ్మ, ఇంకెప్పుడు నా వల్ల ఇట్లాంటి గొడవలు రావు అని చెప్పి ఇక ప్రేమ అయితే వాళ్ళ నానమ్మని బ్రతిమలాడుతుంది. ఇక వాళ్ళ నానమ్మ ప్రేమని దగ్గర కూర్చోపెట్టుకుని, ఇంతకీ వాడితో గుళ్ళో ఏం మాట్లాడావే, అసలు వాడు నీకేం చెప్పాడు అని అంటుంటే, ఏముంది ఏమీ లేదు, ఇప్పుడు నా మూడేం బాలేదు, తర్వాత మాట్లాడతాను అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక పెద్దావిడైతే వీళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవే వీళ్ళిద్దరిని ఒక్కటి చెయ్యాలి, ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి అని చెప్పి ఇక ఆ పెద్దావిడ దేవుడికి దండం పెట్టుకుంటుంది. ప్రేమ అయితే బయట పెరట్లో కూర్చుని జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. ఇక ఇంతలో చిన్నోడు ప్రేమని చూసి, ఏయ్ ఎందుకే నేను నీ వెంట పడుతున్నానని చెప్పావు అని అనడంతో ఇక ప్రేమకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. చెప్పు, అలా మౌనంగా ఉంటే కుదరదు, ఇక్కడ చెప్తావా లేదా? నేను కనుక అందరి మధ్యలో నోరు విప్పి నువ్వు కళ్యాణ్ గారిని ప్రేమిస్తున్నావని చెప్తే తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు, ముందు ఎందుకలా చెప్పావో చెప్పు అని అంటుంటే, దానికి ప్రేమ ఏం చెప్పాలో తెలియక, నీ మీద కోపంతో అలా చెప్పాను, అయినా నువ్వు కూడా అస్తమానం నన్ను విసిగిస్తున్నావు కదా అని చెప్పి ప్రేమ అయితే ఇక చిన్నోడి దగ్గర నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిన్నోడు మాత్రం అలాగే మౌనంగా కూర్చుని ఉంటాడు. ఇంతలో వాళ్ళ మావయ్య వచ్చి, చిన్నోడా నువ్వు ప్రేమ విషయంలో ఎందుకురా అలా చెప్పావు, నువ్వు అందరి ముందు నిజం చెప్పుండాల్సింది అని అంటుంటే, ఆ మాటలకి ఇక చిన్నోడైతే, లేదు మావయ్య లేదు, నేను అందరి ముందు ఒక ఆడపిల్ల జీవితం పాడైపోయేలా చేయటం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, ఆ ప్లేస్లో తనే కాదు ఎవరున్నా సరే నేను అలాగే మాట్లాడుండేవాడిని అని చెప్పి అక్కడి నుంచి ఇక చిన్నోడు లేచి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ప్రేమ కూడా అదంతా వింటుంది. చిన్నోడి మంచితనాన్ని తెలుసుకుని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే రామరాజు తన గదిలో వేదవతితో మాట్లాడుతూ, వేదవతి చూసావా, నా ముగ్గురు కొడుకులకి నేను చేసిన పెళ్ళిళ్ళే చేసుకోవాలని మాట అడిగినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ముగ్గురు మాటిచ్చారు. చూసావుగా నా పెంపకం, నా కొడుకులు ఎప్పటికీ కూడా నా మాటని జవదాటరు అని చెప్పి రామరాజు చాలా ఆనందంగా వేదవతితో చెప్తుంటాడు. వేదవతి కూడా, అవునండి మీరు చెప్పింది నిజమే, ఈరోజు మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతో వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను అని చెప్పి వేదవతి అయితే ఇక రామరాజుతో చెప్పి రామరాజు గుండెల మీద తల పెట్టుకుని వాలిపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తే చందు అలాగే సాగర్ ఇద్దరు కూడా వాళ్ళు ప్రేమించిన అమ్మాయిల్ని గుర్తు చేసుకుని వాళ్ళ నాన్నకి మాట ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకుంటారు. ఇక చివరికి చందు అయితే తట్టుకోలేక బయట పెరట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో చిన్నోడు చందు దగ్గరకు వచ్చి, అన్నయ్య ఏంటి నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు, అసలు ఏమైంది అని అంటుంటే, రే చిన్నోడా నీకు ఒక విషయం చెప్పాలి అని అడగడంతో దానికి ఇక చిన్నోడైతే, ఏమైందన్నయ్య, ఏంటి నిన్ను చూస్తుంటే ఏదో టెన్షన్గా కనిపిస్తున్నావు, ఏమైంది అని అడగడంతో ఇక తన పాకెట్లో ఉన్న సుభద్ర ఫోటోని చూపించి, ఇది సుభద్ర తన పేరు, నేను తను ప్రేమించుకుంటున్నాం, మా ఇద్దరి పెళ్లి కోసం నాన్నతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ ఇంతలోనే నాన్న చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నేను తిన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను, తనని వదిలి నేను ఉండలేను, ఎన్ని రోజులు తనని ప్రేమించానని తన చుట్టూ తిరిగాను, తను నేను కలిసి ఉంటామని కలిసి జీవిస్తామని తను నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది,
ఇప్పుడు తనని మోసం చేయలేను. నువ్వే నువ్వే ఏదో ఒకటి చేసి నాన్నకి మా పెళ్లి గురించి చెప్పాలిరా. నువ్వే నాకు సుభద్రకి పెళ్ళయ్యాలే చెయ్యాలిరా అని చెప్పి చందు అయితే ఇక చిన్నోడిని బ్రతిమలాడుతూ ఉంటాడు. చిన్నోడైతే అన్నయ్య నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఉదయం నాన్న నిన్ను మాట ఇచ్చి అడిగినప్పుడు నువ్వు నాన్నతో చెప్పుండాల్సింది నేను ఒక అమ్మాయిని ప్రేమించానని. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అంటుంటే, లేదురా, నువ్వు మా ఇద్దరికంటే తెలివైన వాడివి. ఎలా అయినా సరే నువ్వు నాన్నని మేనేజ్ చేస్తావు. ప్లీజ్ రా, నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత సాగర్ వస్తాడు. సాగర్ అయితే చిన్నోడు వైపు చూస్తూ సిగ్గుపడి తలదించుకుంటాడు. ఇక చిన్నోడైతే, సిగ్గుందా నీకు? నన్ను చూసి తలదించుకుంటున్నావు. నాన్న మాట అడిగినప్పుడు నీకు ఒక్క క్షణం నర్మద గుర్తు రాలేదా? నర్మదని మర్చిపోయి నాన్నకి మాట ఇచ్చేసావు. ఇప్పుడు నర్మదకి ఏం చెప్తావు అని అడగడంతో, ఏమోరా, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాన్నకి మాట ఇచ్చానే కానీ నాకు నర్మదే గుర్తొచ్చింది. నాన్న ఒక్కసారిగా మీరు ఏం మాట్లాడరేంటి అని అడిగినప్పుడు నాన్నలో నాకు ఒక లక్ష్మీ నరసింహస్వామి కనిపించాడురా. ఎక్కడ మళ్ళీ నన్ను నాన్న చంపేస్తాడేమో అని భయపడ్డాను. అందుకే నాన్నకి మాటిచ్చాను. కానీ నర్మదని మర్చిపోయి నేను ఉండలేను. నర్మద లేకుండా నేను బ్రతకలేను. రే చిన్నోడా, ఎలా అయినా నువ్వే నర్మదని నన్ను ఒక్కటి చెయ్యాలి. నాన్నతో మా పెళ్లి గురించి ఎలా అయినా సరే నువ్వే మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా చిన్నోడికి ఏమీ అర్థం కాదు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు? నాన్న మీ ఇద్దరిని అడిగినప్పుడు ఒక్కసారి చెప్పుండాల్సింది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని. ఇప్పుడు ఇంత పెద్ద భారాన్ని నా భుజాల మీద వేస్తున్నావేంటి అని అంటుంటే, రే చిన్నోడా, నువ్వు తప్ప ఇంకెవ్వరూ నాకు దిక్కులేదురా. నీకంతా తెలుసు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి సాగర్ కూడా వెళ్ళిపోతాడు. ఇక ఇద్దరు అన్నయ్యలు చిన్నోడికి చెప్పిన పని గురించి ఏం చేయాలో అర్థం కాక తనలో తను తెగ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో చిన్నవాడు రామరాజుని ఎదిరించి తన అన్నలిద్దరికీ ఎట్లా ప్రేమ పెళ్లి చేస్తాడు అనేది ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.